పూతన జీవితాపహరణం అని అంటారు. పూతన యొక్క జీవితాన్ని అపహరించినవాడు. తదనంతరం ఒకానొక సమయంలో అతివృష్టి రావడం వల్ల ఆ మొత్తం గోపాలపాలకులందరికీ ఆవులతో సహా అందరికీ చాలా కష్టం రావడం వల్ల ఇంద్రుడిచే ప్రభావితం చెందిన వరుణదేవుడు ఈ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే కృష్ణలీలలో ఇంద్రలోకం దాకా వెళ్ళేసరికి ఎవడా బాలుడు, వాడికి ఎక్కడి నుంచి అంత శక్తి అనే దాంతో ప్రయత్నింపగా వాళ్ళందరినీ కాపాడడానికి బృందావనం దగ్గర ఉండే గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేడితో లేపి నుంచోపెట్టి అందరినీ దాని కిందకి కూర్చోపెట్టి 7 రోజుల పాటు కుంభవృష్టి వర్షం పడిన ఒక్క చుక్క నీరు లోపలికి రాకుండా అందరినీ కాపాడినవాడు. ఇంత పెద్ద విషయం చేసిన తదనంతరం 8వ రోజు ఇంద్రుడే వచ్చి క్షమాప్రార్థన చేసి అంతా అయిన తర్వాత వీరందరూ బయటకు వచ్చిన తర్వాత ఆ పర్వతాన్ని కింద పెట్టి శ్రీకృష్ణుల వారు ఒక్క నవ్వు నవ్వగానే అందరూ ఈ విషయాన్నే మర్చిపోయారు. అంతవరకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఇవి విషయాలన్నీ గురించి మాట్లాడిన వారంతా శ్రీకృష్ణుల వారి చిరుమాందహాసంతో ఒక్క క్షణమాత్రంలోనే అంత విషయం మర్చిపోయి చిన్న బాలుడిని తీసి ఆనందించసాగారు. అలాగ గోవర్ధనోద్ధారణం, కంసచ్ఛేదనం, కంసుడి దగ్గరికి వెళ్ళడము, యుద్ధం చేయడము, కుస్తీ లాంటిది యుద్ధం చేసి కంసుడిని అపహరణ చేయడము, కంసుడి యొక్క జీవితాన్ని హరించాడు. తదనంతరం కౌరకాది హననం, కౌరవాదులందరూ తప్పుడు అధర్మానికి సదుపయోగంగా చేస్తూ అధర్మాన్ని ప్రేరేపిస్తూ ఉండగా ధర్మం పాలన చేయడం కోసమే జగద్గురువై శ్రీకృష్ణుల వారు పాండవులచే యుద్ధాన్ని చేయించి కౌరవులని సంహరింపజేసి రాజ్యాన్ని ఇప్పించి ధర్మబద్ధంలో తీసుకుని వెళ్ళడం వల్ల కౌరవాది హననం అని అంటారు. అలా కౌరవందులని చెప్పి తరంతరం కుంతీ సుతాపాలనం, పాండవుల యొక్క ఆరంభకాలం నుంచి పాండవుల యొక్క ఆఖరి శ్వాస వరకు వాళ్ళ మార్గదర్శకం అంతా తన భుజాలపై వేసుకుని శ్రీకృష్ణుల వారే స్వయంగా ఎప్పుడూ ఎల్లప్పుడూ కూడా ఉండి కాపాడుతూ దక్షగ్రహ హననం ఏదైతే ఉందో ఆ సమయంలో కూడా ఆ ఇంటి నుంచి పాండవుల్ని కాపాడడం దగ్గర నుంచి, ద్రౌపది వస్త్రాపహరణలో ద్రౌపదీదేవిని కాపాడడం దగ్గర నుంచి, విరాట పర్వంలో స్వాములు వారి యొక్క అజ్ఞాతవాసాన్ని రక్షించడం దగ్గర నుంచి, అభిమన్యుడి యొక్క రక్షణ చూసుకోవడం దగ్గర నుంచి, ఇలా ఎన్ని విషయాలు కుంతీ సుతా పాలనం అంటే ఇక్కడ కుంతి యొక్క కుమారులైన ఈ పంచపాండవులని పాలిస్తూనే ఉన్నాడు వాళ్ళున్నంతకాలం. ఏతద్భాగవతం